నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందామండి. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన చాలా బీద కుటుంబంలో ఉండేవాడనమాట. చిన్న ఇల్లు ఉండేది. చిన్న పూరు గుడిసెలో ఒక చిన్న అరుగు ఉండేది బయట. ఆ అరుగు మీద కూర్చుని రోజు మంచి మంచి కథలు, హరికథలు, పురాణాలు, భగవంతుని గురించి విషయాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఆ ఊర్లో జనం అంతా అటు ఇటు పనుల మీద వెళ్తూ వస్తూ ఆయన దగ్గర కూర్చుని అన్నీ వింటూ చక్కగా ఉండేవారనమాట. మంచి మంచి కథలు చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళే పనులు కూడా మర్చిపోయి ఆయన దగ్గర కూర్చుని వింటూ ఉండేవాడు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. చాలా సంవత్సరాలు గడిచిపోయేసరికి ఇంకా ఆయన కాలం చేసేసరికి ఈ కథలు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో లోపలికి వెళ్ళి, మా పిల్లోడు ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు, నేను వాడికి అన్నం పెట్టాలి, వాడికి నీళ్లు పోయాలి, వాడికి బట్టలు వేయాలి, నేను మళ్ళీ వచ్చి చెప్తానని చెప్పి ఇంట్లోకి వెళ్తూ వస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు వీళ్ళకి గుర్తొచ్చింది, అయ్యో ఇంత మంచి ఆయన చనిపోయారు, ఇన్ని మంచి కథలు చెప్తున్నారు మనకి, ఇంకా ఇంత మంచిగా చెప్పేవాళ్ళు ఎవరుంటారు ఈ ఊర్లో, ఇంకెవరూ లేరు కదా అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా ఈయనప్పుడు అనేవాడు కదా, మా పిల్లోడు ఉన్నాడు ఇంట్లో చూసుకోవాలి అని చెప్పి. అవును, ఎవరు కనిపించట్లేదేంటి ఈయన తరపున, ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూసి వద్దాము, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అని అంటూ ఉండేవాడు కదా అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెతుకుతారు. ఇంట్లోకి వెళ్ళి వెతుకుతుంటే ఎవరూ కనపడరు. ఒకవేళ పని మీద ఏమైనా బయటికి వెళ్ళాడేమోలే, అయ్యో వాళ్ళ నాన్నగారు ఇలా చనిపోయిన విషయం తెలియదు, చాలా బాధపడతాడు, వచ్చిన తర్వాత ఎదురు చూద్దామని చెప్పి ఒక రోజంతా ఎదురు చూస్తారు ఆ పిల్లోడి కోసం. ఎంతసేపటికి రావట్లేదు. ఇంకా రావట్లేదు. ఎన్ని రోజులని మనం ఇలా శవాన్ని అట్టి పెట్టుకోకూడదు కదా, సరే మనమే దహనం చేద్దామని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఒక మాట అనుకుని చెప్పి ఆయన్ని ఒక నది ఒడ్డుకి తీసుకువెళ్ళి అక్కడ మంచి మంచి గంధపు చెక్కలతోటి అన్నీ పేరుస్తూ ఉంటారు. ఆయనకి చితికి పేర్చడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ఇంతలో ఎక్కడి నుంచో పరుగుగా వస్తాడు పిల్లాడు. నాన్నగారు, మా నాన్నగారు ఆయన చనిపోయారు, నన్ను ఒక ఊరు మీద పంపించారు, ఒక పని మీద ఒక ఊరు పంపించారు, అయ్యో మా నాన్నగారు ఇలా చనిపోయారు, నేనే మా నాన్నగారికి తలకొరువు పెట్టాలని చెప్పి అక్కడ ఏడుస్తుంటే, అయ్యో బాబు నీకోసమే మేము ఎదురు చూసాము, నువ్వు ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా మేమే ఒక మాట అనుకుని మేమే ఆ దహన సంస్కారాలన్నీ పూర్తి చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము, నువ్వే చేయాలయ్యా, నువ్వే రక్త సంబంధం, నువ్వే కొడుకువి అని చెప్పి వాళ్ళలో ఒక పెద్ద ఆయన ముందుకొచ్చి ఆ పిల్లోడితోటి అన్నీ అక్కడ తతంగం పనులన్నీ చేపిస్తూ ఉంటాడు. ఆ పిల్లోడు అప్పుడు అసలు ఆ వేద మంత్రాల కంటే ఎక్కువగా అన్నీ బాగా నోటితో ఉచ్చరిస్తూ బాగా మంచి మంచి పండితులకు కూడా రావన్నమాట. అలాంటి మంత్రాలు చేస్తూ వాళ్ళ నాన్నగారికి అంతిమక్రియలు అన్నీ జరుపుతాడు చక్కగా. ఇంత బాగా చేస్తున్నాడు ఈ పిల్లోడు ఇంత చిన్న వయసులోనే అని అందరూ ఆశ్చర్యపోతారు. సరే ఇంకా బాబు ఇక్కడ పని అంతా అయిపోయింది, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆ పిల్లోడిని పంపిస్తారు. అలాగని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళు ఇంకా చూస్తూ ఉంటారు ఆ పిల్లోడు బాధపడుతూ వెళ్తుంటే. సరే వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించడు ఎవరికి. అయ్యో ఇదేంటి కళ్ళ ముందలే నడుస్తున్నాడు కదా వెళ్తున్నట్టు, ఇంతలోకే మనకి ఏం కనిపించట్లేదేంటి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అటు ఇటు చూస్తే ఎక్కడ కనిపించడు. ఇంకా ఎవరు కాదు, ఈయనకి ఆ రూపంలో వచ్చింది పరమాత్ముడే. ఈ పెద్ద ఆయన ఎంతసేపు ఇంట్లోకి వెళ్ళి మా పిల్లోడికి అన్నం పెట్టాలి, మా పిల్లోడికి నీళ్ళు పోయాలి, మా పిల్లోడిని నిద్రపించాలి, మా పిల్లోడికి బట్టలు వేయాలి అని అనుకుంటూ లోపలికి వెళ్తూ వస్తూ ఉండేవాడు కదా, ఆ భగవంతుడే ఆయన రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో వచ్చి ఆయన కొడుకుగా ఇవన్నీ చేశాడు. ఆయన ఏ ధ్యాసలో మరణం పొందేటప్పుడు ఏ ధ్యాసలో ఉండి కాలం చేశాడో అదే అలా ఆ భావనతోటే శ్రీకృష్ణ పరమాత్మే వచ్చాడు ఈయన కోసం. ఈ రోజుల్లో కన్నబిడ్డలే రావట్లేదు, ఎక్కడో ఎంత దూరంలోనే ఉంటున్నారు, ఎప్పుడుకో వస్తున్నారు, అందుబాటులోకి రావట్లేదు. భగవంతుని నమ్ముకుంటే మనకి ఏది జరగనిదంటూ ఏదీ లేదు అని చెప్పి వాళ్ళు భగవంతుడి మీద ఎంతో విశ్వాసం అట్టి పెట్టుకోవాలి మనం అందరము అని చెప్పి మంచిగా తెలుసుకుని ఆయన్ని ఎంతో, అయ్యో ఈయన ద్వారా మనము శ్రీకృష్ణ పరమాత్మని చూడగలిగామని చెప్పి అనుకుంటారు అందరూ. ఇదేనండి చిన్న కథ. ఉంటా.